హాయ్ అండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాస్ అన్నీ బాగా ఫ్రై చేయాలండి. బిర్యానీ మసాలాస్, అలాగే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత మష్రూమ్స్ ఇంకా టమాటోస్ ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి. అవి వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేస్తే నీరు ఊరి ఆ వాటర్ తోటి మష్రూమ్స్ కూడా ఉడికిపోయేలా చూసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. మసాలా పేస్ట్ కోసం మసాలా దినుసులన్నీ తీసుకొని కొద్దిగా వేడి చేసిన తర్వాత అది ఫైన్ పేస్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ని కర్రీలో కలిపేయడమే. దాంతో పాటుగా కొంచెం పసుపు, కారం కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లో తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు పైన కసూరి మేతి చల్లుకొని సర్వ్ చేసుకోవడమే.